Hello, this is Dr. Mahati. I'm a dental surgeon in Elegant Hospitals, Kondapur and Kokatpalli. So, మనం ఇవాళ డెంటల్ కేరీస్ అంటే దంతక్షయాలు అండ్ దానికి తగిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడబోతున్నాము. ఇనీషియల్గా నేను స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ పన్ను గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా పన్నులో 2 పార్ట్స్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ ఏమో క్రౌన్ అంటారు, విచ్ ఇస్ ద విజిబుల్ పార్ట్. మన ఓరల్ క్యావిటీలో అంటే మన నోట్లో కనిపించేది, అది 30% ఉంటుంది. కింద రూట్ ఉంటుంది, అదేమో 70% ఉంటుంది. పైన ఏదైతే క్రౌన్ అంటారో ఆ క్రౌన్లో ఇంకా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎనామెల్ అంటారు, అది మనకి కలర్ ఇస్తుంది, వైట్ కలర్. సెకండ్ పార్ట్ ఏమో డెంటిన్, థర్డ్ ఏమో పల్ప్ ఉంటుంది. ఈ 3 లేయర్స్లో మన డెంటల్ కేరీస్ ఆర్ దంతక్షయాలు ఆర్ పళ్ళు పుచ్చిపోవటము ఈ 3 లేయర్స్లో ప్రొసీడ్ అవుతాయి. ఏదైతే ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని చెప్పానో 3 లేయర్స్ టీత్లో, అవి ఇలా ఉంటాయి. ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో వైట్ కనిపిస్తుంది, దట్ ఈస్ ఎనామెల్ అనమాట. సెకండ్ ఏమో ఈ లేయర్, ఇదేమో డెంటిన్, విచ్ ఇస్ ఎల్లోగా కొంచెం కనిపిస్తుందో అది డెంటిన్. ఈ లాస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని పల్ప్ అంటారు. పల్ప్ అన్న దానికి అది మన ఇంపార్టెంట్ లేయర్ ఉంటుంది, బికాస్ అది మన పంటికి నర్వ్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ అదే అందిస్తుంది, విచ్ మేక్స్ ఇట్ అలైవ్. సో ఫస్ట్ ఏదైతే లేయర్ ఉంటుందో ఎనామల్, దాంట్లో ఒకవేళ కేరీస్ ఉండడం కానీ లేకపోతే పళ్ళు పుచ్చిపోవడం కానీ జరుగుతుంటే ఓన్లీ ఫస్ట్ లేయర్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనం ఫిల్లింగ్స్ అని చేసుకుంటాము. ఆ ఫస్ట్ లేయర్లో ఫిల్లింగ్స్ అయిపోయినాక ఒకవేళ పళ్ళు పుచ్చిపోవడము కింద వరకు వస్తే అంటే డెంటిన్ సెకండ్ లేయర్ వరకు వస్తే మనము దానికి ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ చేస్తాము. అంటే ఒక లేయర్ బేస్ వేస్తాము, ఒక లేయర్ మటీరియల్ సిమెంట్ మటీరియల్ ఉంటుంది, అది బేస్లో వేస్తాము, దానిపైన ఫిల్లింగ్ చేస్తాము. ఒకవేళ మన కేరీస్ కానీ పుచ్చిపోవడం కానీ థర్డ్ లేయర్ దట్ ఈస్ పల్ప్ ఇన్వాల్వ్ అయిపోతే మనకి అప్పుడు పేషెంట్స్కి సివియర్ పెయిన్ ఉంటుంది ఆ లేయర్లో. అప్పుడు ప్రాపర్గా మన టూత్ డ్యామేజ్ అయిపోయింది, ఇర్రివర్సిబుల్ అయిపోయింది, ఇంకా దానికి మనం ఫిల్లింగ్తో ఏం ట్రీట్మెంట్ చేసుకోలేము. సో ఇప్పుడు మనం ఆర్సిటీ చేస్తాము. ఇవి 3 లేయర్స్. సో నెక్స్ట్ నేను మీకు చెప్పబోతుంది ఫిల్లింగ్స్ గురించి. ఇప్పుడు నేను కేరీస్ గురించి మాట్లాడాను, ఇప్పుడు నేను ఫిల్లింగ్స్ గురించి చెప్తాను. సో మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో అమాల్గమ్ ఫిల్లింగ్ అంటారు, అమాల్గమ్ రెస్టరేషన్. ఇది ఒకప్పుడు బాగా యూజ్ అయ్యేది, బట్ నౌ డేస్ ఇది ఎవరు యూజ్ చేయట్లేదు. బికాజ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి పళ్ళల్లో ఒకవేళ పెడితే 20 years 30 years లైఫ్ టైం ఆ ఫిల్లింగ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు, అలా ఉంటుంది. బట్ ఇది ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే దీంట్లో మర్క్యూరీ కలిసి ఉంటుంది. ఆ మర్క్యూరీ అనేది చాలా బ్యాడ్, అది విచ్ కాసెస్ మైక్రో లీకేజ్ ఇన్ టు ద టూత్. అంటే మర్క్యూరీ మెల్లిగా టూత్ స్ట్రక్చర్లో పంట లోపలికి లీక్ అవుతుంటుంది. అప్పుడు పన్ను పాడైపోవడము, పుచ్చిపోవడము, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. దట్స్ వై మనం ఇది యూజ్ చేయము. అండ్ మోర్ ఓవర్ విత్ టైమ్ అమాల్గమ్ అనే మెటీరియల్ పళ్ళని డిస్కలర్ చేసేస్తుంది, అంటే పళ్ళకి నలుపు అన్న షేడ్ ఇచ్చేస్తుంది. బికాజ్ ఎనామెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్ అనమాట, అదే బ్లాక్ ఉంటుంది. సో పంటిని కూడా బ్లాక్ చేసేస్తుంది. సో ఇది ఎప్పుడో అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. నెక్స్ట్ ఉంటుంది మనకి జిఐసి, విచ్ ఇస్ కాల్డ్ గ్లాస్ ఐనోమర్ సిమెంట్, అండ్ దిస్ ఇస్ టూత్ కలర్ సిమెంట్, అంటే పంటిని రిప్రజెంట్ చేస్తూ ఉన్న సిమెంట్ ఇది. మోస్ట్లీ డెంటల్ ప్రాక్టీసెస్లో జిఐసి అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఇది పళ్ళకి ఈక్వల్గా ఉంటుంది, పండి టీత్ కలర్తో మ్యాచ్ అవుతుంది. వేరే రెస్టరేషన్స్ బట్టి చూసుకుంటే దీని కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనం ఒకవేళ మైక్రో లీకేజ్ అంటే పంటికి ఇంకా సిమెంట్కి అంటే మీ ఫిల్లింగ్కి మధ్యలో ఏదైతే ప్లేస్ ఉంటుందో అది అట్లా ప్లేస్ క్రియేట్ అవ్వకుండా మళ్ళీ సెకండ్ టైం కేరీస్ ఒక పంట పుచ్చిపోవడం కానీ అవన్నీ రాకుండా ఇది చాలా మంచి మెటీరియల్. నెక్స్ట్ ఇంకొకటి దీనికంటే హయ్యర్ మెటీరియల్ ఏంటంటే కాంపోజిట్ రెస్టరేషన్ అంటారు. కాంపోజిట్ రెస్టరేషన్ అయినా టూత్ కలర్డ్ రెస్టరేటివ్ మెటీరియల్ అయినా రెండు ఒకటే. జిఐసికి ఇంకా కాంపోజిట్కి డిఫరెన్స్ ఏంటంటే మనం జిఐసి వేసినప్పుడు ఒక పంటి మీద ఆ ఫిల్లింగ్కి లైట్ ఒక క్రీమిష్ లేయర్ వచ్చేస్తుంది. సో అది మనకి డిఫరెన్షియేట్ అయిపోతుంది, ఇది ఫిల్లింగ్ ఇది టూత్ అని. కానీ కాంపోజిట్లో ఉన్న బేసిక్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము
నార్మల్ ఐతో ఇది కాంపోజిటా, ఇది ఫిల్లింగా, ఇది పన్నా అని డిఫరెన్షియేట్ చేయలేము. అది ఆ విధంగా మొత్తం టూత్ కలర్తో మర్జ్ అయిపోతుంది. దట్స్ వై ఇది హైయెస్ట్ రెస్టరేటివ్ మెటీరియల్ అన్ని రెస్టరేటివ్ మెటీరియల్స్ కంటే. దీంట్లో మనకి మైక్రో లీకేజెస్ కానీ, అంటే పంటికి అండ్ ఇంకా ఫిల్లింగ్కి మధ్య బార్డర్లో మార్జిన్లో లీకేజ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి కేరీస్ రావటం కానీ, మళ్ళీ ఇంకొకసారి డీకే రావటం కానీ అట్లాంటివన్నీ ఏమీ జరగవు. ప్లస్ దీని స్ట్రెంగ్త్ ఇప్పుడు చెప్పిన జిఐసి కంటే కూడా కాంపోజిట్ది స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతైనా లోడ్ తీసుకోగలుగుతుంది. ఇది ఉంటే ఫ్రాక్చర్స్ అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. కాంపోజిట్ రెస్టరేషన్ మనము బేసిక్ రెస్టరేషన్ కంటే డిఫరెన్స్గా ఎలా చేస్తాము అంటే, దీన్ని ఫస్ట్ మనం బాండ్ చేస్తాము. ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్ని బాండ్ చేస్తాము పంటికి. దాని తర్వాత క్యూరింగ్ లైట్ అంటారు, యూవీ రేడియేషన్ లైట్ ఉంటుంది. దాంతో ఈ రెస్టరేషన్ని మనము టీత్కి ఫిల్ చేసేస్తాము. సో ఇప్పుడు బేసిక్గా వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఒకసారి ఫిల్లింగ్ చేయించుకున్నాము, అది ఎందుకు బ్రేక్ అయిపోయింది, అది ఫ్రాక్చర్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి సేమ్ కేరీస్ అవన్నీ పుచ్చిపోవడం అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఆన్సర్ ఏంటంటే, ముందు ఉన్న ఫిల్లింగ్స్ ఇంకా పన్ను ఈ మధ్యలో ఒక మార్జిన్ వచ్చినా, లైక్ ఒక సన్న బ్రేకేజ్ వచ్చినా, ఫ్రాక్చర్ వచ్చినా, మళ్ళీ మనం తిన్న పదార్థాలతో మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి అక్కడ అదొక పాత్వే ఇచ్చేస్తుంది పంటికి. సెకండరీ కేరీస్ అంటారు దాన్ని. అలా దాని మూలాన మనకి సెకండరీ కేరీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడన్నా ఫిల్లింగ్స్ సైడ్లో పంటికి సైడ్స్లో, అంటే రైట్ సైడ్ పంటికి సైడ్స్లో ఫిల్లింగ్ ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఫ్రాక్చర్ అవ్వటము, లేకపోతే చిప్ ఆఫ్ అవ్వడము అవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే మనం బ్రషింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ పన్ను సైడ్కే ఎక్కువ పడుతుంది, పన్ను పైన పడదు. దట్స్ వై అక్కడ ఎక్కువగా బ్రష్ చేసుకోవడం మూలాన, బాగా గట్టిగా చేసుకోవడం మూలాన అక్కడ ఫిల్లింగ్స్ బ్రేక్ అవుతాయి. మనము ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ తిన్నప్పుడు, శనగలు ఆర్ సంథింగ్ బఠానీ అట్లాంటిది ఏదైనా తిన్నప్పుడు అప్పుడు కూడా ఫిల్లింగ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిల్లింగ్ చేయించుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే, నాట్ టు బైట్ హార్డ్ ఆబ్జెక్ట్స్, ఏది బైట్ చేయొద్దు. ఏదన్నా చాలా గట్టిది తీయటము, లైక్ ప్లాస్టిక్ కానీ ఏదైనా చింపటము పళ్ళతో, అలాంటివన్నీ చేయకూడదు. చాలా డౌట్స్ ఉంటాయి. మేము రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటాము, చాలా ఫ్లాసింగ్ కూడా చేస్తాము, మౌత్ వాష్ చేస్తాము, అన్నీ చేస్తాము. దెన్ ఆల్సో మాకు ఎందుకు ఇంత కేరీస్ ఉన్నాయి, మాకు ఎందుకు పళ్ళు డీకే అవుతున్నాయి అని చెప్పేసి అని. సో ఓకే, ఇట్స్ గుడ్. ఫ్లాసింగ్ చేసిన, బ్రష్ ప్రాపర్గా 2 times చేసిన, అవన్నీ గుడ్, అవన్నీ చేస్తూ ఉండాలి. కానీ డెంటల్ కేరీస్ అంటే పుచ్చిపోవడానికి కారణం ఉట్టి మన ఓరల్ హైజీన్ మంచిగా ఉండడమే కాదు, మనం తీసుకున్న ఫుడ్ కూడా అంతే ఈక్వల్గా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇఫ్ సపోజ్ మనం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటాము, తిని నోరు కడుక్కోకుండా, ఆర్ లైక్ వి స్లీప్ లైక్ దట్, పొద్దునుంచి రాత్రి వరకు అలానే ఉంటాము, అవన్నీ డిపాజిట్ అవుతాయి పళ్ళ, స్పెషలీ మన పళ్ళ మీద పిట్స్ అండ్ ఫిషర్స్ అనేది ఉంటాయి. సో ఏదైతే లైన్స్ ఉంటాయో పళ్ళ మీద, వాటిని పిట్స్ అండ్ ఫిషర్స్ అంటారు. సో ఎప్పుడైతే అవి చాలా డీప్ ఉంటాయి అండ్ కొంచెం ఒక చిన్న మైక్రో పార్టికల్ కూడా అక్కడ ఉండిపోయినా, దట్ లీడ్స్ టు కేరీస్. సో మీకు పైనుంచి ఒకవేళ బ్లాక్గా కనిపించి ఎక్కువ చూసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు, లేదు ఏమీ లేదు, జస్ట్ ఒక బ్లాక్ లైన్ ఉంది అంటే అంతే అని అనుకుంటే, అది లోపల వెళ్ళి చాలా స్ప్రెడ్ అవుతుంది. మనకు ఒక్కొక్కసారి డెంటల్ కేరీస్ 2 types ఆఫ్ ఉంటాయి. ఒకటేమో పైనుంచి మనకి కంప్లీట్గా కనిపించేస్తుంది, పెద్దగా క్యావిటీ ఉంది, అంత నల్లగా ఉంది, పుచ్చిపోయిందని మనకి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏముంటుంది అంటే, సన్న లైన్, ఒక లైట్గా బ్లాక్ సన్న లైన్ ఉంటుంది, అది అలాంగ్ ద టూత్ స్ట్రక్చర్ అది రన్ అవుతుంటుంది. అది మనము నెగ్లెక్ట్ చేసేస్తాము, ఇది ఏం లేదు జస్ట్ ఒక లైనే అని. కానీ అది అలా కాదు. అది ప్రాపర్గా ఒక ఐస్బర్గ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే పైనుంచి చూడడానికి అది సన్న ఒక లైనే, కానీ లోపలికి వచ్చేసరికి అది ప్రాపర్ ఇన్డెప్త్గా మనకి కేరీస్ ఉంటాయి దాంట్లో. అది మనం క్లీన్ చేస్తా పోతే అది అంత డీపర్గా వెళ్తూ ఉంటుంది. అది మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం కాజ్ చేయొచ్చు. ఏదైతే మనకి పైనుంచి చాలా చిన్నగా ఏమీ లేదు అని కనిపిస్తుందో, అదే మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో డెంటల్ కేరీస్, పళ్ళు పుచ్చిపోవడం కానీ, ఒకవేళ మీకు ఏ పంటిలో అన్న నొప్పి ఉండటం కానీ, ఇవన్నీ ఉంటే
ఇగ్నోర్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, ఏదన్నా మందేసేసుకొని సరిపెట్టుకుందాము అని అలా థాట్ రానివ్వద్దు. బికాస్ మందులు వేసుకుంటే మన కాస్ట్ తగ్గదు. మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం దాని కాస్ట్ తీయాలి, రూట్ కాస్ట్ తీయాలి, రాదర్ దాన్ మనం దాన్ని మాస్క్ చేయటం. సో డెంటల్లో మందులు ఏం పని చేస్తాయంటే మీకు పెయిన్ ఉంటే పెయిన్ తగ్గిస్తాయి, ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే దాన్ని మాస్క్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ని తగ్గియదు. రూట్ కాజ్ వరకు అసలు ఏంటి మొత్తం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ప్రాపర్గా మంచిగా ఉండాలి అంటే దానికోసం యూ నీడ్ టు విజిట్ అ డాక్టర్, యూ నీడ్ టు టేక్ ప్రాపర్ కేర్ దట్ డోంట్ ఇగ్నోర్. పెయిన్ ఉంటేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాను అనేసరికి మీరు ఆలోచిస్తే అది లోపల పాగా పన్ను పుచ్చిపోయి దానికి ఆర్సిటీ చేసి మళ్ళీ ఆర్సిటీతో తర్వాత క్యాపింగ్ అవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్స్ అయిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ యూ ఫీల్ దట్ ఓకే మీ పళ్ళల్లో ప్రాబ్లం ఉంది, ఐదర్ నొప్పి ఉన్నా లేకపోయినా ఏదన్నా ఇండిఫరెంట్గా సంథింగ్ బ్రౌనిష్గా బ్లాకిష్గా ఏదన్నా స్టెయిన్స్ అలా కనిపిస్తున్నాయి అంటే యూ రీచ్ టు యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. సో దిస్ వాజ్ అబౌట్ డెంటల్ కేరీస్ అండ్ ఫిల్లింగ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మాకు కింద నంబర్ ఉంది, దానికి కాల్ చేయొచ్చు, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, మేము రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాము.